హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసన్నవదనం మూవీ రివ్యూ. ఈ సినిమా ప్యూర్ కాపీ సినిమా భయ్. ఎందుకంటున్నానంటే లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. మంచు మనోజ్ తీసిన నేను మీకు తెలుసా సినిమాకి కాపీ ఇది. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ప్రసన్నవదనం అనే కన్నా నేను మీకు తెలుసా 2 అని పెట్టుకుంటే బాగున్నాము. ఆ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, అందుకే ఈ సినిమా ఫస్ట్ నుంచి చూస్తున్నంతసేపు చాలా బాగా అనిపిస్తుంది. ఈ అమ్మ ఏం ట్విస్టులు రా బాబు, ఏ స్టోరీ టెల్లింగ్ రా బాబు, చాలా బాగుంది అనుకుంటా. కానీ లాస్ట్ లో వచ్చేసరికి ఎక్కడో చూసామే ఈ సీన్లు, ఈ సినిమా ఎక్కడబ్బా అని ఆలోచిస్తే నాకు అప్పుడు అర్థమైంది, ఓహో ఇది మంచు మనోజ్ సినిమా కదా, ఇది ఎలా చిన్న మార్పులు చేసి ఎట్టేసి ప్రసన్నవదనం అనే సినిమా టైటిల్ పెట్టేశారు. బా ఎంత తెలివైన వాళ్ళు. నేను సినిమాని బాగాలేదు అని చెప్పడం లేదు, బాగానే ఉంటుంది సినిమా. స్టార్టింగే మనోడు కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ మదరు ఫాదరు చనిపోతారు. తర్వాత ఏమవుతుందంటే మనోడికి ఫేషియల్ బ్లైండ్నెస్ వస్తుంది. దానివల్ల ఎవరిని అంతలా గుర్తుపట్టినా సరే వాళ్ళకి ఏదో ఒక ఐడెంటిటీ ఉంటేనే గుర్తుపట్టగలరు. తర్వాత ఎవరైనా ఎక్కువ సౌండ్లు వచ్చినా సరే మనోడు తీసుకోలేడు. అలా ఆ వ్యాధితో మనోడు ఎలా మేనేజ్ చేశాడు అనేది సినిమా. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే సుహాస్ అన్న ఎప్పట్లాగే బాగా చేశాడు. వైవార్ష, పయల్ రాధాకృష్ణ ఏదో అలా వెళ్ళిపోతాయి ఆ క్యారెక్టర్లు. రాశి సింగ్ మటుకు చాలా బాగా చేసింది సుహాస్ అన్న కన్నా. ఎందుకంటే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళ కోసమే కదా చెప్పుకోవాలి. నాకు ఆ పోలీస్ క్యారెక్టర్ చాలా యాప్ట్ అనిపించింది ఆవిడకైతే. ఇంక ఇలాంటి సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు మనం పెద్దగా పట్టించుకోకూడదు, అవి కూడా అలా వెళ్ళిపోతూనే ఉంటాయి అంతే. వాటిని లెక్క చేస్తే సినిమా చూడలేం. కాకపోతే ఒకటి, నాకెందుకు లాస్ట్ చేస్తే అలా కాపీ కొట్టారో అర్థం అవుతుంది. ఓకే పర్వాలేదు, చూడొచ్చు. 1 టైం వాచబుల్ మూవీ కన్నా ఎక్కువ. ఎందుకంటే చూసే కొద్దీ మనోజ్ సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమా చాలా బాగుంటుంది. అప్పుల్లో మరి ఎందుకు ఆడలేదో నాకైతే అర్థం అవుతుంది. ఇప్పుడు కాపీ చేసి వస్తున్న సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి, అదే బాధ. గౌతమ్ నందా కూడా అంతే. గౌతమ్ నందా తర్వాత వచ్చిన అలాంటి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ధమాకా అని, ధమ్కీ అని, 2 అలాంటి సినిమాలే. సేమ్ గౌతమ్ నందా లాగే ఉంటే ఫస్ట్ వచ్చేవి మనం చూడం, సెకండ్ వచ్చేవి గొడ్లు చింపేసుకుంటాం, అంతకన్నా ఏం లేదు. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో. ఎవరైనా ఇప్పుడు దాకా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పే మాటే, ఇంకా అంతకన్నా ఏం చెప్తాం.